నేను మళ్ళీ మాట్లాడాలని మా క్రూ గురించి. అండ్ లైక్ సినిమా ఆపర్చునిటీ రావడమే లైక్ ఒక లీడ్ క్యారెక్టర్ రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను స్టోరీ లైన్ ఉన్నాక. అండ్ స్టోరీ మొత్తం చెప్తుంటే అయిపోయి పక్కా ఈ ఫిల్మ్ ఎలా అయినా చేయాలనుకున్నాను. సో స్టోరీకి తగ్గట్టు అలా ఇన్వాల్వ్ అయ్యి చేసేలా చేయడానికి కారణం అయితే డైరెక్టర్ గారే. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఎంత చెప్పినా నేను ఎంత చేసినా. అండ్ డిఓపి ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ అండ్ స్క్రీన్ మీద ప్రెజెన్స్ కోసం. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ డిఓపి మంచిగా ఇలా రిజల్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎడిటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్స్ అలాట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్స్ కానీ అండ్ ఇంత అవుట్పుట్ వస్తుందని. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ది ఫుల్ మూవీ. సో చూడాలి సిల్వర్ స్క్రీన్ పైన ఎలా కనబడుతుందని. అండ్ థ్యాంక్స్ టు అవర్ కో డైరెక్టర్స్ షారుఖ్ అండ్ బద్రి, గణేష్, ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేనేజర్ ఈశ్వర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రూ ఇంకా మర్చిపోయింది క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, Nikita. You're so cute. Now, over to you guys. The song gonna play. So, yeah. అమరావతి గారు ఉండుంటే కొంచెం ఎమర్జెన్సీ పని మీద ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కూడా స్టెప్ వేసేవారు. వీఆర్ మిస్సింగ్ సామ్రాట్ గారు. సో సామ్రాట్ గారు ఇక్కడ లేరు, ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమంటారు ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేది స్టేజ్కి. సో వీఆర్ మిస్సింగ్ హిమ్. అండ్ కో యాక్టర్గా అంటే సీనియర్ అని చెప్పాలి. కో యాక్టర్గా నాకన్నా ముందు నుంచి మూవీస్ చేస్తున్నారన్న. సో ఆయన హీరో అనగానే ఐ ఫెల్ట్ నేను ఆయన పక్కన చేయగలనా, ఆయన్ని మ్యాచ్ చేయగలనా అని నాకు వచ్చింది. సో స్టోరీ మేము ఆడిషన్ చేశాము. ఫస్ట్ షాట్ వాజ్ సో గుడ్. అంటే చాలా ఎంకరేజ్ చేశారు. అంటే సీనియర్స్ అంటే భయం వేస్తుంది, వాళ్ళని మ్యాచ్ చేయగలమా, ఒకవేళ టేక్స్ ఎక్కువ అయితే మిస్టేక్ నాకేమైనా లేట్ అవుతే ఎలా తీసుకుంటారు అని. బట్ అస్సలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా సపోర్ట్ చేసేస్తారు అనమాట. ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. సో సామ్రాట్ గారు రియల్లీ మిస్ యూ హియర్. బట్ మీ యాక్టింగ్ అయితే చెప్పగలేదు. మీ కంబ్యాక్ ద్వారా ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో అంతే. అండ్ డెమాన్ గురించి చెప్పాలంటే నేను చెప్పలేను, బికాస్ ఎందుకంటే మీ సినిమాలు చూస్తే తప్ప ఫస్ట్ టైం డెబ్యూ కాబట్టి మీరు ఎలా చేశారని మీరు చెప్పలేరు. సో డెమాన్ ఒక కంటెస్టెంట్గా చూసారు కానీ యాక్టర్గా చూడలేదు. సో ఈ మూవీ ద్వారా ఒక యాక్టర్ బయటకు వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు అవర్ డెమాన్ పవన్ అండ్ ఫ్యూచర్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ we'll work together again. And thank you. That's it. So sweet of you. Thank you. Yes, we are also hoping amazing projects on the entertaining cheyali iddaru ani cheppesi korukunnamu. But yeah, thank you once again for joining us, all the press media and extended family members. Thank you so much for being here. Other kosam dinner arrange cheyadam jarigindi. So please have you. Chala complete chesi thank you. Chala happy ga unnam. Chala happy ga unna. Very blessed to be doing this movie. Very thankful. These are all the conditions song lo kuda wishing all the good luck and thank you so much for being here. And now Sanjay garu maatladalsinde కోరుకుంటున్నాం. సంజయ్ గారు అంటే మనం కుకింగ్ ఈజీగా చేస్తాము, కుకింగ్ టిప్స్ మనం ఇచ్చేస్తాం. బట్ టీజర్ ఇంకా సాంగ్ చూసారు కాబట్టి డెమో గురించి అయితే మిగతా నేను కూడా ముంబైకి రాను, కానీ సావిత్రికి మాత్రం 10 మందిని తీసుకొని వస్తాను. 100 మందిని తీసుకొని రావడానికి అంటే ఈరోజు నేను ఇక్కడికి ఏంటంటే సో నేను అంటే కుక్ విత్ జాతరలో చర్చకోమన్నప్పుడు అలాగే మా బిగ్ బాస్ కూడా నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు పవన్కి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టించాను. కానీ పవన్ని నేను కుక్ విత్ జాతరలో చూసినప్పుడు నేను స్లోగా వాడికి ఒక ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు వాడికి ఒక పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. సో నేనేంటంటే నాకు మహేష్ బాబు అన్న, నాని అన్న, చిరంజీవి అన్న నాకు చాలా చాలా ఇష్టం. కానీ రానున్న రోజుల్లో మన ధీమాన్ పవన్ కూడా ఆ స్టేజ్కి ఎదుగుతాడని నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే
ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష మనం చూస్తూ ఉన్నాము, అందరూ వస్తారు. ఆ తర్వాత ఒక సంవత్సరం బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ప్రతి ఆపర్చునిటీ అది టీవీ జోడి అయినా, ఆ కుప్పి జాతర అయినా, మన డిమాండ్ పవన్ ఎంత డి అంటే డిమాండ్ ఎట్లాగో ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ వాళ్ళు 100%. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ వెరీ సక్సెస్ఫుల్. ఈ పాట చూసేటప్పుడు కూడా ఆ గుండె జారుతున్న ఆ పాటలు ఆ తర్వాత చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకొని వచ్చాను, కానీ ఆ తర్వాత ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ మై గూస్ బంప్స్ లిటిల్. సో ఈ మూవీ చాలా బాగుంటుందని హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సక్సెస్. అలాగే మా ధీమాన్ పవన్ అందరూ ఏంటంటే ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు, కానీ మా ధీమాన్ పవన్ ఏంటంటే నేను ఫస్ట్ చూసుకెళ్తాను, నా తర్వాత నేనే రాస్తాను అని తను ముందుకెళ్తున్నాడు. తాను మేడం గారు నెక్స్ట్ సినిమాలో మామూలు ఫుల్ హీరో పెడితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అందులో ఇన్వెస్ట్మెంట్ మేము కూడా రెడీగా ఉన్నాము. నేనే కాదు అంటే చాలా మంది అడుగుతుంటారు అనమాట, అరే ధీమాన్ పవన్ ఏంటి కుప్పి జాతరత్నాల్లో ఏం గెలిచాడు అది అని. టాప్ 2 లో వచ్చిన తర్వాత నేను చెప్తుంటాను అందరికి, అరే ₹1 కుట్టిలు గెలిచాడు మన ధీమాన్ పవన్. ఎందుకంటే వాడి కోసం ఎంత దూరమైన వాడి వెనకాల పరిగెట్టడానికి వాడి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. అండ్ ఐ రియల్లీ లవ్ యూ. I sincerely hope this guy will become a great success and I'm a big fan of yours. అండ్ మీ మదర్ కూడా అమ్మతో సరదాగా చూస్తూ ఉంటానమ్మా, మీ అబ్బాయి నిజంగా ఒక ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే నిజంగా మేము ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవాల్సి వస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ సావిత్రి మూవీ అందరికి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు, ఒక ఎనర్జీ తీసుకొచ్చారు విత్ ఆల్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Now requesting Ramu Rathod, Million Views, the multi-talented Ramu Rathod garu, speak of your words please. Thanks for inviting me. So, సావిత్రి మూవీ ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా రాను ముంబైకి రాను హీరోయిన్ లిఖిత, తర్వాత మా జాన్ డిమాన్ పవన్. సో మాట్లాడండి అంటే ఏదో ప్రిపేర్ అయి ఉంటాం. సరే విషయానికి వద్దాం. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది, సూపర్ బస్. మ్యూజిక్ కావచ్చు, తర్వాత సాంగ్స్ కావచ్చు, మనోడు డాన్స్ కొట్టేశాడు అసలు. నేను ఒక్కొక్క ఈ మూమెంట్ చేస్తున్నప్పుడల్లా నాకు ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నాడు, నాకు ఘోరం కాంపిటీషన్ అయిపోతున్నాడు అనిపించింది. తర్వాత మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. బికాస్ రాను ముంబైకి రాను సాంగ్ లో మా లిఖిత హార్డ్ వర్క్ చూశాను నేను. అంటే అంతకంటే ముందు కూడా నేను ఒక సాంగ్ చేశాము కలిసి. దాని తర్వాత లిటరలీ మేము ఒక 10-15 సాంగ్స్ చేసాము. ఆ 10-15 సాంగ్స్ లో తన డెడికేషన్ కావచ్చు, తన హార్డ్ వర్క్ కావచ్చు, ప్రతి సాంగ్ కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొని సాంగ్ చేస్తుందంటే అంతే జాగ్రత్తగా ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ అంతా విని అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట మా ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే, నేను జెన్యూన్ గా చెప్తున్నాను, మన లిఖిత రాను ముంబై తర్వాత మూవీ చేస్తుందంట. నిజంగా గ్రేట్ థింగ్ అది. మా ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. కానీ హీరో హైట్ చూస్తేనేమో చాలా హైట్ ఉన్నారు, లిఖితనేమో చాలా హైట్ తక్కువ ఉందనే ఒక చిన్న అంటే జనరల్ గా మేము మాట్లాడుకున్న విషయం అది. అంటే మాతో చాలా మంది చెప్పారు, బట్ వాళ్ళు ఏం చేసినా ఎలాంటి స్టోరీ చూస్ చేసుకున్నా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ సస్పెన్స్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఏంటి అనేది. అండ్
ఆల్ ద బెస్ట్ టీం అందరికి కూడా. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే యాజ్ ఎ కో యాక్టర్ గా ప్రతి సాంగ్ లో మంచి బూస్ట్ ఇస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి స్టేజ్ నుంచి, ఎందుకంటే ఇలాగే ఎంకరేజ్ చేయండి లిఖితని. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్ గా వెళ్ళాలని చెప్పేసి నేను నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తర్వాత డెమోన్ పవన్ గురించి చెప్పాలి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్లు చాలా 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 హార్డ్ వర్కర్. ఎందుకంటే బిగ్ బాస్ లో మేము కలిసి ఉన్నప్పుడు లిటరలీ 55 రోజులు మేమున్న 55 రోజులు వాడు ఒక్కడే మా అందరికి వండి పెట్టాడు ఫుడ్. అది బయటికి రాలేకపోవచ్చు, బట్ నేను స్పెషల్ గా వాటితో చెప్పుకున్నారే, నువ్వు మాకు ఒక అమ్మ లెక్క ఒక నాన్న లెక్క కనిపిస్తుంటావురా మాకు బిగ్ బాస్ లో. నువ్వు అమ్మ నాన్న అమ్మ నాన్న డెమోనే అమ్మ నాన్న అంట. Yes. అమ్మ రీతు నాన్న డెమోన్ అనట్లేదు. సో అంత బాగా మమ్మల్ని చూసుకున్నాడు. నిజంగా ఏ రోజు కూడా మమ్మల్ని ఆకలితో పెట్టకుండా, వాడు ఎంత ఓపికతో లేకపోయినా కూడా ఎన్ని టాస్క్లు ఆడి అంత ఉన్నా కూడా మాకు వండి పెట్టేది వాడు. సో ఆ మమకారంతో ఆ దేవుడిని కోరుకుంటున్న ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పేసి, అండ్ మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ గట్టిగా ఖచ్చితంగా ఉండరా. నెక్స్ట్ సాంగ్ లో గెస్ట్ గా పెట్టినాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అందరికి, టీం అందరికి, సావిత్రి, అండ్ ఆల్ ద బెస్ట్. మంచి హిట్ వచ్చి రాను బొంబాయికి రాను అది ఎంత పేరు తెచ్చిపెట్టింది లిఖితకి, సావిత్రి కూడా అంతే మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Sweet of you. Thank you very much, Rama garu. Thank you so much for your lovely wishes to Demon and Likita and to the entire team. And once again, Ashok garni a few words smartphones and request చేసిన తర్వాత యా ఇంకా చెప్పాను. పవన్ నిజంగా చాలా ఈజీ ఉంది. డెఫినెట్ గా అందరూ చెప్పినట్టు ఈ సినిమా తర్వాత అప్కమింగ్ బిగ్ హీరో అంటే నాకు నేను చూసినప్పుడు కూడా నేను పోస్టర్ కరెక్ట్గా వెరీ చాలా ఈజీ ఉంది. డెఫినెట్గా మంచిగా వస్తుంది. ఐ ఆల్సో సజెస్ట్. Sweet of you, sir. Thank you so much. And now requesting our BB Jodi contestant, Chota Srinivasa, our lovely person Arjun Priyankar, to speak of your words, your wishes to the lovely Jodi. Thank you, Jodi. Nikita garu and Demon garu. First of all, my title చాలా బాగా నచ్చింది. టైటిల్ డిజైన్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఐడియా అనుకుంటున్నాను, చాలా బాగుంది సార్. లైక్ టు విష్ ఎంటైర్ టీమ్. సామ్రాట్ లుక్ చాలా బాగుంది. డెమన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మీ డాన్స్ చాలా బాగుంది టీజర్ లో. కార్తీక్ అన్న మ్యూజిక్ చాలా బాగా చేశాడు. అండ్ ఆ టీజర్ లో లాస్ట్ లో డాన్స్ సీక్వెన్స్ అంతా ఉంది కదా, చాలా కంపోజిషన్ చాలా బాగుంది అది, ఆ విజువల్స్ కూడా. సో ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అవ్వాలి. అండ్ ఈ ప్రొడక్ట్ కూడా మీ అందరికి మంచి పేరు తీసుకోవాలి, మంచి డబ్బులు తీసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు కూడా కదా, ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. అదే ఇందాక రీతు చెప్పినట్టు టీజర్లో చూసాము, లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఈజ్ సింపుల్ అని చెప్పేసి వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ సింపుల్ గా అంటే లైఫ్ కూడా సింపుల్ గా ఉంటుంది. లవ్ కాంప్లికేటెడ్ అంటే లైఫ్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. Thank you very much. But yeah, thank you so much for your wishes. Thank you so much for joining us here. And now requesting Kalyan Badala garu to please speak a few words about Savitri. Your warm wishes to the team. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కృష్ణ గారు డైరెక్టర్ గారు, వెరీ గ్రేట్ జాబ్ సార్. అంటే యాక్టర్గా ఉండి మళ్ళీ డైరెక్టర్గా మాట్లాడడం అంటే చాలా ఛాలెంజింగ్. అది ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో యాక్టింగ్లో యాక్టర్గా చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. హార్డ్లీ కంగ్రాచులేషన్స్ గారు. అండ్ ఎంటైర్ క్రూ వెరీ డెడికేటెడ్గా ఉన్నారు నాకు తెలిసినంత. అండ్ సాంగ్ కానీ టీజర్ కానీ ఎవ్రీథింగ్, లోగో దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉంది. నాకు ఫస్ట్ లోగో అర్థం కాలేదు, ఆఫ్టర్ టీజర్ చూసిన లోగో డీటెయిలింగ్ అర్థమైంది. అండ్ ఆల్సో లిఖిత
వెరీ యంగ్ టాలెంట్ లిఖిత. ఆల్రెడీ నేను రీల్ కూడా చేశాను లిఖిత ఇంటర్వ్యూ ట్రిబ్యూట్ కి. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడే బుక్ చేసుకోండి, ఎవర్ ఫస్ట్ డేట్స్ బుక్ చేసుకోండి. డాన్స్ పరంగా ఇది చెప్తాను డెఫినెట్లీ. అండ్ డెమోన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ మూవీ ఎక్కుతుంది డెమోన్కి. ముందు ఇప్పటి నుంచి చెప్పేది ఇది లైక్ బ్రదర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరికైనా స్పెషల్ గా ఉంటుంది. అండ్ దట్ థియేటర్ రిలీజ్ అవబోతుంది ఇది. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్. వీటికున్న డెడికేషన్ కి హార్డ్ వర్క్ కి ముందు నుంచి చెప్పేది కాబట్టి అలానే కంటిన్యూ అవ్వు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు, ఎవరి మాటకి ట్రిగర్ అవ్వకు. సో నీ పనులు చక్కగా చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కళ్యాణ్ టీజర్ లో డెమోతో పాటు సామ్రాట్ గారు ఆయన కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 1 లో చూసాము. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్ క్యారెక్టర్? వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? యా సామ్రాట్ రాన్ రస్టిక్ అంటే చాక్లెట్ బాన్ రాన్ రస్టిక్ మార్చేసారు మా ఐగర్ లాగా. చూడాలి ఐగర్ అంటే ఇంకా మంచిది సామ్రాట్ కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ సామ్రాట్ ఆల్సో. యా అండ్ ద సేమ్ థింగ్ లవ్ ఈజ్ సింపుల్ లైఫ్ ఈజ్ అంటే నాకు తెలియాలి తెలుసుకోవాలి. నాకే ఇంకా చూసినప్పుడు టైం ఉంటుంది. లవ్ ఈజ్ సింపుల్ లైఫ్ ఈజ్ సింపుల్ అని టీజర్ లో కనిపించింది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? చాలా చిన్నవాడిని అర్థం తెలియదు. చూసిన తర్వాత తెలుస్తుంది. Alright, thank you so much for joining us and thank you very much to your warm wishes to the team. And now requesting our producer Vijay Garu to speak of the words. అందరికీ నమస్కారం అండి. సినిమా మంచి హిట్ అవ్వాలని అందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. ముఖ్యంగా నాకు సపోర్ట్ గా ఉన్న రెండు హృదయాల గురించి చెప్పాలండి. ఒకటి సుధావల్లి గారు నాకు ఫుల్ సపోర్టింగ్. నాగవర్తి అక్క గారు బాగా సపోర్టింగ్ చేశారు ఈ మూవీకి. మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఇంకా ఇలాంటి చిన్న మూవీలు మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా చేయాలని కోరుకుంటున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అశోక్ సార్ గురించి మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ గా చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికీ సార్ గురుపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు కావాలి, ఇలాంటి అమేజింగ్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా అమేజింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా మేము కూడా కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద మ్యాన్ బిహైండ్ దిస్ అమేజింగ్ సావిత్రి కృష్ణమయ్య గారు స్పీక్ ఆఫ్ యు. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అదే సినిమా ఫీల్డ్ ఏంటి ఎలాగా అనేది అశోక్ గారి నుంచి నేర్చుకున్నాను. నేను అక్కడి నుంచి ఎలా ఈజీగా చేయాలనేది రామగోపాలం గారి దగ్గర పనిచేసా, మండపం గారి దగ్గర పనిచేసా. చాలా మంది పెద్ద వర్క్ చేసి ఆ టాలెంట్ అది ఎలా చేయాలని నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా అప్రిషియేట్ ఏంటంటే సామ్రాట్ గారు యాక్టింగ్ హేమోహోమ్ చేసిన మీరు ఇలా ఉన్నాడు కానీ నిజంగా చాలా పెద్ద హీరో అవుతాడు. డెఫినెట్ గా ఎవరైనా బుక్ చేసుకుంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే దొరకడు అతని యాక్టింగ్ ఒక డిఫరెంట్ లుక్ ఉంది. అంటే చాలా మంది తక్కువ మంది వస్తారు. అలాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేసాడు. మీరు అదే చిన్న క్యారెక్టర్ హీరోకి ఈక్వల్ గా వస్తే అద్భుతంగా చేసాడు. అంటే ఎంత ఉంది అంటే తనకి ఇచ్చిన క్యారెక్టర్ తను పక్కాగా చేశాడు. ఇక మన లింగస్ గురించి నేను ఫస్ట్ చెప్పాను. డాన్సర్ కదా ఇది ఏం చేస్తారు అనుకుంటే మీకు ఏదో చెప్పండి సార్ చేస్తాను. డైలాగ్ వస్తుంటే మనం చెప్పడం అంటే చూస్తూ ఉంటుంది. అంటే నేను చూస్తూ ఉంటుంది. అలాగే మానప్రియ చూసాను. నేను అలాగా నెక్స్ట్ ఏమైనా చూసాను. ఎవరైనా చేసిన యాక్టింగ్ అసలు గ్రేట్ అన్నమాట నిజంగా. అలాగే మన రాణి ఇంకొక మంచి వేషం. నేను చెప్పినది ఏంటని సస్పెండ్ వేస్తాం ఉంటుంది. అసలు ఈ అమ్మాయి యాక్టింగ్ మీరు చూస్తే ఒక సీన్ లో ఏడ్చే సీన్ ఉంది. నిజంగా మనం అందరూ పాట కష్టపడి అందరూ కళ్ళ నీళ్ళు వచ్చాయి అనమాట. అలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అలా అందరం అంటే తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ క్యారెక్టర్ అద్భుతంగా చేసుకున్నవాడు అలా అందరూ. అలాగే మా ఏడీస్ అండి నిజంగా షారుఖ్ ఏంటి భరద్వాజ అందరూ ఉంటే ఒకసారి స్టేజ్ మీద రండి సార్ అందరూ. ఎందుకంటే చాలా బాగా అలాగే మన దీన్ని శిరీష ఏడీ సపోర్ట్ ఎంత ఉందంటే అంటే మేము స్క్రిప్ట్ పట్టు చేయలేదండి. డైలాగ్ పట్టు చేయకుండా అసిస్టెంట్ అందరూ ఒకటి చెప్తారు. అలా అందరూ ఫేస్ చేసామండి. అలాగే అందరూ కష్టపడి వర్క్ చేసుకుని ఈ సినిమాని అందరూ ఆస్వాదించాలి. అలాగే ఇంకో ఈశ్వర్ చిట్టి వాటిని కూడా ఈశ్వర్ రావు చిట్టి రండి ఒకసారి పైకి. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒకటి చేసేది కాదు, కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టాలన్నమాట. అప్పుడే
అది వర్కౌట్ అవుతుంది. సినిమా నేను గ్యారంటీగా, అంటే నేను మొత్తం చూసాను చేశాను కాబట్టి మీరు ట్రైలర్ ఏమంటే సినిమాలో మొత్తం అద్భుతమైన మీకు కంటెంట్ ఉంది, కిక్ ఉంటుంది. ఇప్పుడు సామ్రాట్ గారు యాక్టింగ్ చెప్పాలంటే ఒక మీకు అది సినిమా క్లైమాక్స్ లో అద్భుతంగా యాక్ట్ చేశారు. నేను చెప్తాను అంటే చెప్పేకూడదు, చాలా బాగా చేశారు. ఒకసారి రీషోకి కూడా బయట రావాలండి. అలాగే ఎందుకంటే వీళ్ళు ఎంత బాగా చేశారంటే షారూక్ మన కోటెడ్ షారూక్ కూడా ఇప్పుడు మన డెమో మన కెమెరా కూడా డిఓపి వాడు అంటే మీరు ఎవరు తెలియదు కదా, వస్తే తెలుస్తుంది. అంటే నాకు అంటే మీకు ఇచ్చిన బడ్జెట్ లో అంటే ఎక్కువ జనరేటర్ పెట్టలేదు, ఎక్కువ నైట్ అద్భుతంగా చేయించాయి. చంపేశారు కెమెరా. ఇలాగ అందరూ హార్డ్ వర్క్ చేసి సినిమాని డెఫినెట్ గా సక్సెస్ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. మీరు అనుకుంటే మేము పాస్ అవుతాం. అంటే సినిమా ఎంత గొప్పగా చేసినా దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళేది మన మీడియా మిత్రులే కాబట్టి మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you very much, sir. And I would like to say something about Demo One, from social media to Agri-Pariksha to Big Boss to YouTube to, and now so proud of you and so happy for you, Demo. అందరూ మాట్లాడుతున్నారు, the words are actually apt for you because మీ హార్డ్ వర్క్ అందరికీ తెలుసు. ఇదే హార్డ్ వర్క్ ఈ డెబ్యూతో సక్సెస్ తోటి ఇంకా అమేజింగ్ క్యారెక్టర్స్ అందరికీ ఎంకరేజ్ చేయాలని సో ప్రౌడ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. And yes, once again, group picture with all the team members. Thank you so much. Savitri movie